నమస్తే అండి. మొదటి గ్రూప్ అనేది నూర్జహాన్ మేడం గారు క్రియేట్ చేశారండి. అప్పుడు ఆ గ్రూప్లో మేమందరం ఉండేవాళ్ళం. తర్వాత ఆవిడ కొన్ని కారణాల వల్ల ఆ గ్రూప్ అంతా డిలీట్ చేశారు. తర్వాత జయ గారు మా నెంబర్స్ ఒక 10 మంది నెంబర్స్ విజయవాడ వాళ్ళవి తీసుకుని మాకు కాల్ చేశారు. ఏమండి ఇట్లా మనం 10 మంది కలిసి గ్రూప్ పెట్టుకుందాము అనేసి. వెంటనే అందరం ఓకే చేసాము. వెంటనే ఆవిడ విజయవాడ టెర్రస్ గార్డెన్ అని గ్రూప్ క్రియేట్ చేసి అప్పటి నుంచి ఇప్పటికి ఎన్నో మొక్కల గురించి మాకు తెలియని విషయాలు ఎన్నో నేర్చుకున్నాము. తర్వాత 1 లైఫ్లో జాయిన్ అయ్యాము. అప్పటి నుంచి ఇప్పటికి నిర్వధికంగా మొక్కలతో పాటు అందరం కలిసి వెళ్తాము. మమ్మల్ని అందరినీ కలుపుకొని వెళ్తుంది. నారులైనా టమాటా నారులు, వంగనారులు, ఏ నారులు తీసుకొచ్చినా మా గ్రూప్ అందరికి తీసుకొచ్చి తను అందిస్తుంది. చాలా జయలక్ష్మి గారు ఎలా ఉంటారు మీతో? చాలా ఫ్రెండ్లీగా డిఫరెన్స్ ఉన్నా కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా కలుపుకొని తీసుకెళ్తారు. అవును, మొక్కలు ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలిసిపోయాము. ఫ్రెండ్స్ లాగా కాదు, ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలిసిపోయాము. ఒకరికొకరు మొక్కలు ఇచ్చి పుచ్చుకోవడం కానీ విత్తనాలు. ఎంతమంది మొక్కల ప్రేమికులు దొరికారంటే జయ గారి గ్రూప్ మీటింగ్ ఎలా వచ్చినా అందరం కలిసే వెళ్తాము. తను కలుపుకుంటుంది అట్లా. మొక్కల దగ్గర పండిన పంటే కాదు, అందరం షేర్ చేసుకున్నాం. ప్రతి మొక్క విత్తనం కూడా అందరం షేర్ చేసుకుంటాం. మేము ఎప్పుడన్నా రాకపోయినా కూడా ఏ గ్రూప్ మీటింగ్ కి రాకపోయినా కాల్ చేసి పిలుస్తారు. రాకపోతే సీట్స్ అయినా అందిస్తారు. విజయవాడ టెర్రస్ గార్డెన్ స్పెషాలిటీ ఏంటండి? ఫ్రెండ్స్, గార్డెన్ ఫ్రెండ్స్. ఇంకా అన్ని మొక్కలు యానివర్సరీ బాగా చేస్తారు. అన్ని మొక్కలు నాన్లు పంచుతూ ఉంటారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.